మన సిఎంఆర్ జ్యువెలరీలో శ్రావణ స్వర్ణోత్సవం అన్ని రకాల 22 క్యారెట్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై గ్రాముకు 888 రూపాయల వరకు తగ్గింపు. రాయలసీమకు నీటి విషయంలో అన్యాయం జరుగుతోందంటూ వైఎస్ఆర్సీపీ నేతలు రైతులు పోరుబాటు పట్టారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద రైతులతో కలిసి భారీ ఆందోళనకు సిద్ధమయ్యారు. రాయలసీమకు సరైన స్థాయిలో నీటిని సరఫరా చేయడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గిపోతే రాయలసీమలో సాగునీటికి తీవ్ర ఇబ్బందులు తప్పవని వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాయలసీమ హక్కుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని స్పష్టం చేస్తున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ నేతలను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద ఆందోళనకు అనుమతులు లేవన్న సాకుతో పోలీసులు బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి ఆందోళనను అడ్డుకునేందుకు చర్యలు చేపట్టారు. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని వైఎస్ఆర్సీపీ నేతలు రైతులు స్పష్టం చేస్తున్నారు. దీంతో పోతిరెడ్డిపాడు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, చెప్పండి. సో అనుమతి లేదంటూ పోలీసులు నిరాకరిస్తూ బ్యారికేడ్స్ కూడా పెట్టినట్టు తెలుస్తుంది. మరోవైపు వైఎస్ఆర్సీపీ నాయకులు రైతులు దీనిపై ఖచ్చితంగా ఆందోళన కొనసాగిస్తున్నా ఉన్న సిచ్యువేషన్, ఎలాంటి పరిస్థితి అక్కడ నెలకొంది? ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? ఏంటి మీద ఇన్పుట్స్? హరే, రాయలసీమ ప్రాంత రైతులకు యొక్క సాగునీరు అందించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తున్నది. ఈ నేపథ్యంలో ఈ యొక్క శ్రీశైల జలాశయానికి 875.90 అడుగుల మేరకు నీటి మట్టం చేరుకున్నప్పటికీ ఈ యొక్క పోతిరెడ్డిపాడుకు నీటిని విడుదల చేయకపోవడంపై వైఎస్ఆర్సీపీ నాయకులు మరొకసారి పోరాట బాట పట్టారు. రైతుల కోసం వారికి సాగునీరు అందించేందుకు పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా పోతిరెడ్డిపాడుకు బయలుదేరి పరిస్థితి. రైతులతో కలిసి ఈ యొక్క పోరాటం కొనసాగిస్తున్న నేపథ్యంలో పోలీసులు అయితే అడుగడుగునా అడ్డుకునే పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క పోతిరెడ్డిపాడుకి సందర్శించడానికి ఎటువంటి అనుమతులు లేవంటూ పోలీసులు అయితే బార్గెట్లను ఏర్పాటు చేసి వైఎస్ఆర్సీపీ శ్రేణులను రైతులను వెళ్లకుండా అడ్డుకునే పరిస్థితి. ఏదైతే హెడ్ రెగ్యులేటర్ దగ్గర వెళ్లేందుకు అనుమతులు లేవంటూ ఆంక్షలు విధిస్తూ అడ్డుకునే పరిస్థితి కనపడుతుంది. అయితే రాయలసీమ ప్రాంతం నుండి పెద్ద ఎత్తున రైతులు వైఎస్ఆర్సీపీ శ్రేణులు బయలుదేరిన నేపథ్యంలో ఇక్కడ పోలీసులు ఆంక్షలు విధించడంతో ఖచ్చితంగా పోతిరెడ్డిపాడు దగ్గరికి వెళ్తామంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు రైతులు చెప్తున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేశాం. ఎట్లా అంటారు అంటే, ఈరోజు చూసుకున్నట్లయితే రైతుల కోసం మీరు పోరాటం కొనసాగిస్తున్నారు, మీరుకి అడుగడుగున అడ్డుకునే పరిస్థితి కనపడుతుంది కదా, మీరేమంటారు? ఈరోజు ముఖ్యంగా మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ముందు చూపుతో అక్కడ పోతిరెడ్డిపాడు లిఫ్ట్ ఇరిగేషన్, ఎందుకంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అండ్ గ్రేట్ రాయలసీమ టాస్క్ ఫోర్స్ అని పెట్టి శైలజానాథ్ కన్వీనర్గా కొంతమంది సభ్యులతో అదేవిధంగా జిల్లా లెవెల్లో కూడా టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని సాధించేదానికి. అదేవిధంగా మరి ఈ సంవత్సరం పరిస్థితి చూస్తే ఎప్పుడూ లేని విధంగా మరి శ్రీశైలం ఇన్ఫ్లో కూడా బాగా వచ్చి దాదాపు 878 అడుగులకు పోయినా కూడా కనీసం డ్రింకింగ్ వాటర్కి కూడా ఈరోజు ఎస్ఆర్బీసీకి కానీ, కేసీ కెనాల్కి కానీ, తెలుగు గంగకు కానీ మెయిన్ కెనాల్స్కు నీళ్ళు ఇచ్చిన పాపాన పోలేదు. మరి ముఖ్యంగా రైతులు ఎందుకంటే చాలా వరకు సాలు వేశారు, మిగతా పైర్లు కూడా ఉన్నాయి. ముందు కనీసము తాగేదానికి కూడా నీళ్ళు లేవు. అటువంటి పరిస్థితుల్లో మరి ముందే సమాచారం ఇచ్చి మా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, అదే గ్రేటర్ రాయలసీమ టాస్క్ ఫోర్సు సభ్యులు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు, ముఖ్యంగా రైతులందరూ కూడా ఈరోజు ఎంతో బాధాకరమైన పరిస్థితుల్లో మన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ను సందర్శించి అక్కడ పరిస్థితులను గమనించేదానికి పోతుంటే కూడా పోలీసులు అడుగడుగునా అడ్డంకులు కల్పిస్తున్నారు. ఏంటంటారంటే ఈ యొక్క అడ్డుకోవడాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు రాయలసీమలో ఏదైతే శ్రీశైలం ప్రాజెక్టు నిర్మించారో, మరి ఆ యొక్క ప్రాజెక్టు నిర్మాణం కోసము 60,000 ఎకరాలుగా మరి భూమిని నష్టపోయింది రాయలసీమ వాసులమైనటువంటి మేము. మరి మాకు సాగునీరు, తాగునీరు రైతులకు కావాలని చెప్పేసి మేము అడుగుతా ఉంటే శ్రీశైలం ప్రాజెక్టులో ఈరోజు 878 అడుగులకు నీటి మట్టం ఉన్నప్పటికీ కూడా కిందికి మాత్రమే నీళ్లు వదులుతూ ఉన్నారు. కానీ
మా రాయలసీమ వాసులకు నీళ్లు వదలడం లేదు. మరి ఈ ప్రభుత్వం ఎందుకు రాయలసీమ వాసుల మీద మరి మా మీద ఎందుకు కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఉంది అర్థం కావడం లేదు. మేము వెళ్ళి ఒకసారి చూద్దాం, మరి సందర్శించి నీటి మట్టం ఎంత ఏ లెవెల్లో ఉందని చెప్పి మేమే చూసి మరి ఈ ప్రభుత్వాన్ని మొరబెట్టుకుందామని ఈరోజు మేము ప్రాజెక్టు చూసేదానికి వెళ్తూ ఉంటే కూడా పోలీసులను అడ్డం పెట్టి మమ్మల్ని అడ్డుకొని వెళ్ళనీయడం లేదు. మరి ఇక్కడ ఏ పాలన జరుగుతూ ఉంది, అసలు రాయలసీమ ప్రజలు కళ్ళకు కనపడడం లేదా ఈ ప్రభుత్వానికి అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఏంటంటారు అంటే ఈ యొక్క పోతిరెడ్డిపాడుకు నీటిని విడుదల చేయకపోవడం వల్ల రాయలసీమ ప్రాంతంతో పాటు ముఖ్యంగా నెల్లూరు జిల్లా కూడా బాగా ప్రకాశం జిల్లా ఎఫెక్ట్ అవుతుంది కదా, మరి ఎందుకు పోతిరెడ్డిపాడుకు నీటిని విడుదల చేయట్లేదంటారు? కృష్ణానది ప్రవాహంలో ఆల్మట్టి పూర్తి కెపాసిటీ 90% వచ్చిన తర్వాత వాళ్ళ సాగునీళ్ళు వదిలి కరెంటు ఉత్పత్తి చేసి అదనమైన వాటర్ కిందికి వదిలినారు. తర్వాత ఉండే ప్రాజెక్టు అక్కడ కూడా కరెంటు ఉత్పత్తి కానీ పూర్తి సాగుకు కాలువలకు వదిలిన తర్వాతనే జూరాలకు వచ్చినాయి. జూరాల్లో కూడా అదే పరిస్థితి. అక్కడ పూర్తి కెపాసిటీ కాలువ నీళ్లు కరెంటు ఉత్పత్తి తర్వాత శ్రీశైలంలోకి నీళ్లు వస్తున్నాయి. శ్రీశైలంలో ఆశాజనకంగా ఈరోజు దాదాపు 165 టీఎంసీలు నిల్వ వచ్చినా కానీ ఈ రాయలసీమకు సంబంధించిన ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న ఈ ప్రాంతానికి నీళ్లు వదలకుండా కరెంటు ఉత్పత్తి పేరుతో కిందికి తీసుకుపోయి ఈ మధ్యకాలంలో ఇంకొకటి పొరపాటు ఏమంటే 47 టీఎంసీలు తాగునీటికి కేటాయించి 22 టీఎంసీలు పోతిరెడ్డిపాడని, హంద్రీనివాకు 11, 7 సాగర్ ఎడమ కాలువకు కుడి కాలువకు ఇంకొక టీఎంసీ వదిలిపెట్టి కృష్ణా డెల్టాకు 6 టీఎంసీలు తాగునీటి కింద తీసుకుపోవడం అనేది చాలా దుర్మార్గము. కారణం ఏమంటే పట్టిసీమ నుంచి ఆల్రెడీ ఇప్పటికీ త్రాగునీరు కానీ వ్యవసాయాన్ని కానీ వదిలే పరిస్థితుల్లో ఈ త్రాగునీటి కోటా కింద కూడా మా నీళ్ళు ఇక్కడి కేటాయించిన నీళ్ళు కూడా తీసుకుపోవడం అని చెప్పి తప్పుడు చర్య. వాస్తవంగా కేసుకెళ్ళాలి. మనం చూసుకున్నట్లయితే హరి పూర్తి స్థాయిలో ఇక్కడ పోలీసులను అడ్డు పెట్టుకొని బార్గెట్లను ఏర్పాటు చేసి అక్కడికి వెళ్లకుండా అడ్డుకున్నా కానీ ఖచ్చితంగా తమ పోరాటం అయితే కొనసాగిస్తాము. ఏదైతే రాయలసీమ ప్రాంత వాసులకు సాగునీరు అందించేదాకా తమ పోరాటం అయితే ఈ విధంగానే కొనసాగుతుంది. ఎవరు కూడా తమని అడ్డుకున్నా తాము మాత్రం ఖచ్చితంగా రైతులకు నీళ్ళు అందిస్తామంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తున్న పరిస్థితి. హరి ఓకే లోకేష్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.